హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం 2 టైప్స్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ తయారు చేద్దాం. ఫస్ట్ మ్యాంగో షర్బత్ చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద సైజు మామిడి పండు, కొద్దిగా సాల్ట్, షుగర్, పుదీనా, ఒక లెమన్. ముందుగా మ్యాంగోని శుభ్రంగా కడిగి పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఈ మ్యాంగో షర్బత్ చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్తో ఉన్న ఈ షర్బత్తును చేసి ఇలా ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. మ్యాంగో స్వీట్ని బట్టి షుగర్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. ఇది 4 స్పూన్స్ ఉంది. 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత మిగిలిన వాటర్ పోసుకొని మొత్తం బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని కొద్దిగా టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఈ గ్లాస్ జార్లో పోసి ఫ్రిడ్జ్లో పెడతాను. మనం త్రాగాలి అనుకున్నప్పుడు ఈ పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో కూల్ మ్యాంగో షర్బత్ రెడీ. ఇప్పుడు ఈ జ్యూస్ పైన పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకొని తాగేయడమే. నెక్స్ట్ సెకండ్ టైప్ మ్యాంగో లస్సీ తయారు చేద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు మామిడి పండు ముక్కలు తీసుకోవాలి, ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, హాఫ్ కప్ పాలు తీసుకోవాలి, కొద్దిగా షుగర్, కొద్దిగా ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలో ఒక కప్పు మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. హాఫ్ కప్ పాలు కూడా పోసుకోవాలి. షుగర్ 4 స్పూన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉంటే 2 కప్స్ వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేట్లు మొత్తాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జార్లో పోసుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు సర్వ్ చేయాలంటే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయొచ్చు. కొద్దిగా లేట్ తర్వాత తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. మామూలుగా ప్లెయిన్ లస్సీ తాగని వాళ్ళు కూడా ఈ మ్యాంగో ఫ్లేవర్తో ఈ లస్సీ చాలా ఇష్టంగా తాగుతారు. సమ్మర్లో ఈ మ్యాంగో లస్సీ తాగితే ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. దీనిపైన చాలా తక్కువ చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటే ఆ స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ కూల్ లస్సీ తయారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.